తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు తక్కువ సమయం నుండి పవర్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక రీసెంట్గా ఆయన బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలను సెట్స్ మీద ఉంచిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ 3 సినిమాల్ని తొందరలోనే ఫినిష్ చేసి రిలీజ్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఓజీ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం విపరీతంగా ఎదురు చూస్తున్నారన్న విషయం మనలో చాలా మందికే తెలియదు. నిజానికి ఓటీ టీజర్ని కనుక మనం చూసినట్లయితే చాలా స్టైలిష్గా ఉండడమే కాకుండా అందులో పవర్ఫుల్ డైలాగులు బాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అందువల్లే వాళ్ళు ఈ సినిమా కోసం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగానే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు భారీ సక్సెస్ని సాధిస్తాడా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు ఆయన పాన్ ఇండియా సినిమాలో ఒక్క సినిమా చేయనప్పటికీ మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడడంతో ఆయనకు పాన్ ఇండియాలో భారీ క్రేజ్ అయితే ఏర్పడింది. అందుకోసమే ఓజీ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం చాలా విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి తరహా యాక్షన్ ఎపిసోడ్తో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చాలా వరకు నచ్చుతుందని, వాళ్ళందరూ ఈ సినిమాను చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారంటూ వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే పెట్టుకున్నారు కాబట్టి. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేది దానిపై పవన్ గారి ఫ్యాన్స్ అయితే క్లారిటీ అయితే లేదు. సరైన సమయంలో అతి త్వరలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా తొందరలోనే ఈ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి అతి త్వరలో ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ ఫస్ట్ సింగిల్ కని విని ఎరిగిన రీతిలో ఉండడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా సాంగ్ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.